మేడారం జాతరకు విచ్చేస్తున్న నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా నానమ్మ తన 50 years బ్యాక్ నుంచి వస్తున్నారు. తన చిన్నప్పటి నుంచి వస్తున్నారు. సో బాగా నమ్మకం అనమాట ఇక్కడ మేడారంలో రావడం. ఈసారి అయితే లైక్ ఉండింది. నెక్స్ట్ ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగానే ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేశారు. వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు. మేము పాల్వంచ నుంచి వచ్చామండి, భద్రాచలం పాల్వంచ దగ్గర నుంచి వచ్చాము. సో అనుకున్న మొక్కులు తీరాయి కాబట్టి ఎత్తు బంగారం ఇవ్వడానికి వచ్చాము. నా చైల్డ్హుడ్ 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. కాకపోతే ఇంత బెటర్గా ఇది వరకు లేదు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో ఏ ట్రాఫిక్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వచ్చింది. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ దానికంటే చూసుకున్న ఇయర్ చాలా బెటర్. నాకైతే చాలా బాగా నచ్చింది. నా పేరు స్వప్న. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటున్నా. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటిదంటే మాకు దర్శనం అయినా బాగా జరిగింది. వచ్చేప్పుడు దారులైనా మంచిగా అనిపించింది. పోయినసారి అంటే కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బంది అన్నట్టు అనిపించింది. కానీ ఈ సంవత్సరం బాగా అనిపించింది. దర్శనం తొందర అయిపోయింది. వచ్చే దారి కూడా మాకు చాలా బాగా అనిపించింది. డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. ఏర్పాట్లు చాలా బాగానే అనిపించాయి. గుడి కొంచెం పెద్దగా విస్తీర్ణంగా ఉంది కనుక తొక్కిసలాట లేకుండా చాలా బాగా జరిగింది దర్శనం కూడా. గవర్నమెంట్ డెవలప్మెంట్ బాగా ఉంది. రోడ్లు అయినప్పటికీ గుడి అయినప్పటికీ విస్తీర్ణం చేసిరు కదా, చాలా బాగా అనిపించింది దర్శనం కూడా తొక్కిసలాట లేకుండా. ఇక్కడ జాతరకు వచ్చేసాము. బంగారాన్ని తీసుకొని వచ్చాము. మా అల్లుడెత్తు బంగారాన్ని తీసుకొని మేకపోతుని తీసుకొని వచ్చాము. జాతర బాగుంది. మన రేవంత్ రెడ్డి గారు రోడ్లు అయితే ఇక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయి. అంతా మాకు సకల సౌభాగ్యంగాను మంచిగానే జరుగుతుంది. అందరు భక్తులందరూ